నమస్కారం. ఈరోజు అష్టమి తిథి ఉంది, శతభిష నక్షత్రం ఉంది. అష్టమి తిథి శతభిష నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి కాలభైరవుడిని అర్చన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే శతభిష నక్షత్రానికి అధిపతి రాహు. జాతకంలో రాహుగ్రహ దోషాలని పోగొట్టుకోవటానికి కాలభైరవ అర్చన విశేషంగా సహకరిస్తుంది. అలాగే అష్టమి తిథి అంటే ఆ తిథి సంబంధమైనటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలు పోగొట్టే శక్తి కూడా కాలభైరవ అర్చనకు ఉంటుంది. ఎప్పుడైనా సరే అష్టమి తిథి శతభిష నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు కాలభైరవుడిని అర్చన చేసిన, కాలభైరవుడి ప్రీతి కోసం భైరవ దీపాన్ని వెలిగించిన, కాలభైరవుడి ఆలయంలో అభిషేకం చేయించుకున్న, కాలభైరవ మంత్రాన్ని పఠించిన విశేషమైన శుభ ఫలితాలు కలగటంతో పాటు జాతకంలో ఉన్న పాపగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో సహజంగా శని, రాహువు, కేతువు, కుజుడు వీటిని పాపగ్రహాలు అంటారు. ఈ పాపగ్రహాల వల్ల చాలామందికి నిత్య జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పాపగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ పోగొట్టే శక్తి కాలభైరవ అర్చనకు ఉంటుంది. అందులోనూ అష్టమి తిథి శతభిష నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు కాలభైరవ అర్చన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే అందరూ కూడా శివాలయంలో ఉన్న కాలభైరవ మందిరానికి వెళ్ళి కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవాలి. కాలభైరవుడికి మంచినీళ్లతో చేసే అభిషేకం అంటే ఆయనకు ఎంతో ప్రీతిపాత్రం. అలాగే మారేడు దళాలతో అర్చన చేయించుకుంటే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే కాలభైరవుడికి మినుములతో చేసినటువంటి పదార్థాలంటే ప్రీతిపాత్రం. మినపగారెలు కాలభైరవుడికి నైవేద్యంగా సమర్పించాలి. వాటిని కొన్ని ప్రసాదంగా స్వీకరించి కాలభైరవుడి వాహనాలైనటువంటి శునకాలకు ఆహారంగా వేయాలి. అలా చేస్తే కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే దగ్గరలో ఉన్న శివాలయంలో కాలభైరవుడి మందిరం లేని వాళ్ళు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంటి బయట భైరవ దీపాన్ని వెలిగించుకోండి. అష్టమి తిథి శతభిష నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి మీ ఇంటి గుమ్మం బయట భైరవ దీపాన్ని వెలిగించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. భైరవ దీపం అంటే బూడిద గుమ్మడికాయ దీపం అని అర్థం. ఈ బూడిద గుమ్మడికాయ దీపం ఎలా వెలిగించాలంటే బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని 2 భాగాలుగా కొయ్యాలి. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి భాగం విత్తనాలు మొత్తం తీసేసి ఆ 2 భాగాలకి పూర్తిగా పసుపు రాసి 4 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. భైరవ దీపానికి కుంకుమ బొట్లు 4 చోట్ల పెట్టాలి. మామూలు దీపాలకి 3 చోట్ల కుంకుమ బొట్లు పెడతాం, లేదా 5 చోట్ల కుంకుమ బొట్లు పెడతాం. కానీ భైరవ దీపానికి మాత్రం 4 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. అలా 4 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాక ఆ బూడిద గుమ్మడికాయ ముక్కల లోపల భాగం మొత్తం విత్తనాలతో పాటు తీసివేసిన తర్వాత ఆ 2 ముక్కల్లో కూడా నువ్వుల నూనె పొయ్యాలి. తర్వాత తోక మిరియాలని ఉంటాయి, ఆ తోక మిరియాలు కొన్ని వేయాలి. ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఒత్తిలాగా చేసి ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న నువ్వుల నూనెలో ఆ కొత్త ఎరుపు రంగు వస్త్రం ఒత్తి ఉంచాలి. ఒక్కొక్క ముక్కలో ఒక్కొక్క కొత్త ఎరుపు రంగు వస్త్రం ఒత్తి ఉంచాలి. దీపాలు వెలిగించాలి. వీటినే భైరవ దీపాలు, బూడిద గుమ్మడికాయ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపాలు ఇంటి గుమ్మానికి 2 వైపులా ఏర్పాటు చేయాలి. అయితే ఈ భైరవ దీపాలు వెలిగించినప్పుడు వాటిని నేల మీద ఉంచకూడదు. నేల మీద 2 వైపులా విస్తరి ఉంచి ఆ విస్తరిలో రాళ్ల ఉప్పు కుప్పలాగా పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించాలి. ఇవి నరపీడ పోవటానికి, దృష్టి దోషాలు పోవటానికి, ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి పూర్తిగా బయటపడటానికి, భయంకరమైన శత్రుబాధల నుంచి బయటపడటానికి ఈ భైరవ దీపాలు విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి బూడిద గుమ్మడికాయ దీపాలు అష్టమి శతభిష నక్షత్రంతో కలిసి వచ్చిన సందర్భంగా ఇంటి గుమ్మం బయట వెలిగించండి. వీలైతే కాలభైరవ మందిరానికి వెళ్ళి జలాభిషేకం చేయించుకోవటం, మారేడు దళాలతో అర్చన చేయించుకోవటం చేయండి. కాలభైరవాష్టకాన్ని ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం త్రిసంధ్యలలో పఠించండి. అలా పఠించడానికి సమయం లేని వాళ్ళు మంత్రశాస్త్రపరంగా ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం చదువుకోండి. దానివల్ల
కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి అష్టమి తిథి శతభిష నక్షత్రంతో కలిసి వచ్చిన సందర్భంగా ఏ శక్తివంతమైన సులభమైన మంత్రం చదువుకుంటే కాలభైరవుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. ఇంకొకసారి చూద్దాం మరి. ఓం అష్టభైరవాయ నమః మంత్రజపం చేయండి. అలాగే భైరవ దీపాలు వెలిగించండి. సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.